వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. అఫ్రెన్ న్యూస్కు స్వాగతం. నేను గోలివాడ ప్రసన్న కుమార్. ముందుగా హెడ్లైన్స్. ఈడీ తీరుపై సుప్రీం చీఫ్ జస్టిస్ ఆగ్రహం. హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్య. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా, అనారోగ్య కారణాల దృష్ట్యా రిజైన్. హరిహర విరమలు టికెట్ రేటు పెంపు అనుమతిచ్చిన తెలంగాణ ప్రభుత్వం. బీసీ హాస్టల్లో బాలికలకు వేధింపులు, పోలీస్ స్టేషన్లో విద్యార్థినుల ఫిర్యాదు. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ సోమవారం రాత్రి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల వల్లే నిర్ణయం తీసుకున్నానని ఆయన ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన రాజీనామా లేఖను పంపారు. వెంటనే తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరారు. తన పదవీ కాలంలో తనకు అన్ని విధాల మద్దతుగా ఉన్నందుకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి మండలి సభ్యులకు కృతజ్ఞత తెలియజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే పార్లమెంటు సభ్యులు చూపిన ఆదరణ ఎప్పటికీ తనకు మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందన్నారు. కాగా 2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతిగా ధన్కర్ ఎంపికయ్యారు. అంతకుముందు 1990-91 మధ్య కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2019 నుంచి 22 వరకు బెంగాల్ గవర్నర్గా సేవలు అందించారు. రాజీనామాకు ముందు పార్లమెంటు వర్షాకాల సమావేశానికి ముందు సభ్యులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సభలో అదే పనిగా గందరగోళం సృష్టిస్తూ పోతే మంచి ప్రజాస్వామ్యం ఏర్పడదని అన్నారు. రాజకీయ ఉద్రిక్తలను ఖచ్చితంగా తగ్గించాల్సిందేనని తెలిపారు. అదే పనిగా గొడవ పడడం రాజకీయాల సారం కాదని చెప్పారు. అధికార ప్రతిపక్ష నేతలు ఒకరినొకరు గౌరవించుకోవాలని సూచించారు.
సూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూముల అక్రమ కేటాయింపుల కేసులో దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. ఈ కేసుకు సంబంధించి కర్ణాటక హైకోర్టు తీర్పును ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ను పరిశీలించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్ల ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. భూముల అక్రమ కేటాయింపుల వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య బిఎం పార్వతి, రాష్ట్ర మంత్రి సురేష్లకు జారీ చేసిన సమన్లను హైకోర్టు కొట్టివేసిందని ఈడీ గుర్తు చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలిస్తూ ఈ వ్యవహారంలో ఈడీ రాజకీయ పోరాటం చేస్తోందని సుప్రీం ధర్మాసనం విమర్శించింది. ఇది ముమ్మాటికి అధికార దుర్వినియోగం కిందకే వస్తుందని వ్యాఖ్యానించింది. పిటిషన్ పరిగణలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేసింది. ఈడీని రాజకీయ పోరాటాలకు ఎందుకు ఉపయోగిస్తున్నారంటూ న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ కేసు విచారణకు స్వీకరించడంపై సిజేఐ బెంచ్ అయిష్టత వ్యక్తం చేసింది. సూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూముల అక్రమ కేటాయింపుల కేసులో దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. ఈ కేసుకు సంబంధించి కర్ణాటక హైకోర్టు తీర్పును ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ను పరిశీలించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్ల ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. భూముల అక్రమ కేటాయింపుల వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య బిఎం పార్వతి, రాష్ట్ర మంత్రి సురేష్లకు జారీ చేసిన సమన్లను హైకోర్టు కొట్టివేసిందని ఈడీ గుర్తు చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలిస్తూ ఈ వ్యవహారంలో ఈడీ రాజకీయ పోరాటం చేస్తుందని సుప్రీం ధర్మాసనం విమర్శించింది. ఇది ముమ్మాటికి అధికార దుర్వినియోగం కిందకే వస్తుందని వ్యాఖ్యానించింది. పిటిషన్ పరిగణలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేసింది. ఈడీని రాజకీయ పోరాటాలకు ఎందుకు ఉపయోగిస్తున్నారంటూ న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ కేసు విచారణకు స్వీకరించడంపై సిజేఐ బెంచ్ అయిష్టత వ్యక్తం చేసింది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమ్మలు రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఓ రోజు ముందుగానే అంటే జూలై 23న పెయిడ్ ప్రీమియర్లకు అనుమతి ఇచ్చింది. జూలై 24 నుంచి 27 వరకు 5 షోలు వేసుకునేందుకు టికెట్ రేట్ల పెంపునకు అనుమతిస్తూ ప్రత్యేక జీవోను జారీ చేసింది. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇక పెయిడ్ ప్రీమియర్లకు 600 ప్లస్ జీఎస్టీ టికెట్ రేటు నిర్ధారించింది. దీంతో టికెట్ రేటు 708 ఉండనుంది. ఆ తర్వాత నుంచి షోలకు మల్టీప్లెక్స్లలో టికెట్ రేటుకు అదనంగా 200, సింగిల్ స్క్రీన్లలో టికెట్ రేట్లకు అదనంగా 150 పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. దీంతో మల్టీప్లెక్స్లలో 531, సింగిల్ థియేటర్లో 354 ఉండనుంది. ఆపై జూలై 28 నుంచి ఆగస్టు 2 వరకు మల్టీప్లెక్స్లో టికెట్పై అదనంగా 150, సింగిల్ స్క్రీన్లలో టికెట్పై అదనంగా 106 పెంచుకోవచ్చు. దీంతో మల్టీప్లెక్స్లలో 472, సింగిల్ స్క్రీన్లలో 302గా ధరలు ఉండనున్నాయి.
పవన్ కళ్యాణ్ హరిహర వీరమ్మలు రేట్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఓ రోజు ముందుగానే అంటే జూలై 23న పెయిడ్ ప్రీమియంలకు అనుమతి ఇచ్చింది. జూలై 24 నుంచి 27 వరకు 5 షోలు వేసుకునేందుకు టికెట్ రేట్ల పెంపునకు అనుమతిస్తూ ప్రత్యేక జీవోను జారీ చేసింది. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇక పెయిడ్ ప్రీమియర్కు 600 ప్లస్ జీఎస్టీ టికెట్ రేటు నిర్ధారించింది. దీంతో టికెట్ రేటు 708 ఉండనుంది. ఆ తర్వాత నుంచి షోలకు మల్టీప్లెక్స్లలో టికెట్ రేటుకు అదనంగా 200, సింగిల్ స్క్రీన్లలో టికెట్ రేట్లకు అదనంగా 150 పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. దీంతో మల్టీప్లెక్స్లలో 531, సింగిల్ థియేటర్లో 354 ఉండనుంది. ఆపై జూలై 28 నుంచి ఆగస్టు 2 వరకు మల్టీప్లెక్స్లలో టికెట్పై అదనంగా 150, సింగిల్ స్క్రీన్లలో టికెట్పై అదనంగా 106 పెంచుకోవచ్చు. దీంతో మల్టీప్లెక్స్లలో 472, సింగిల్ స్క్రీన్లలో 302గా ధరలు ఉండనున్నాయి. నారాయణఖేడ్లో దారుణం చోటు చేసుకుంది. రాజేష్ అనే వ్యక్తి తమని వేధిస్తున్నాడని బీసీ హాస్టల్లోని విద్యార్థులు నిరసన తెలిపారు. రోజు తాగి వచ్చి బాలికలపై చేతులు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. దీంతో విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేష్ తమను అసభ్యకరంగా తాకుతున్నాడని హాస్టల్ సిబ్బంది ఫిర్యాదు చేసినట్లు బాధిత బాలికలు వివరించారు. అన్నలాంటి వాడే ఏమవ్వదు అంటూ హాస్టల్ సిబ్బంది నచ్చజెప్పినట్లు తెలిపారు. రాజేష్ ప్రవర్తన పట్ల తన తల్లి శారదకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాలికలు ఆందోళనకు దిగారు. రాజేష్పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు డైలీ మాకు పబ్బే పెడతారు. ఒకవేళ మాది లాంగ్ జర్నీ అయ్యి పొద్దున కొంచెం లేట్ అయ్యి పొద్దున వస్తే రాత్రంతా ఎవరితో వండొచ్చినావా అని అది ఇది మాట్లాడతారు. చెప్పుకోలేని మాటలని మాట్లాడతారు. లంజలు ముండరని మాట్లాడతారు. తర్వాత నైట్ మేము అందరం పడుకున్నప్పుడు వచ్చి డోర్ని గట్టి గట్టిగా అనుకుంటా నిద్ర లేపుతారు. మీరు అందరు చదువుకోరు, ఎందుకు బతుకుతారు అని అంటారు. మేము పండుకున్నప్పుడు వచ్చి మా ఫొటోస్ తీస్తారు. గేట్ ముందు నుంచి ఎవరు పోయినా మీకోసమే వస్తారు, మీరు అందరు ఎవరి దగ్గర అన్నారు అని అట్లా ఇట్లా గలీజ్గా మాట్లాడతారు. వర్కర్ రేణుక లక్ష్మి వాళ్ళ కొడుకు, వార్డన్ వాళ్ళ కొడుకు రాజేష్. డైలీ వస్తాడు, అందరిపైన చేతులు వేసుకుంటా మాట్లాడతాడు. ఇక్కడ వచ్చి మందు ఏమైనా తాగడం చేస్తాడా? మందు తాగడం ఏమైనా చేస్తాడు అక్కడ? రోజు మందు తాగి వచ్చి మా హాస్టల్ ముందు కూర్చుంటాడు. వచ్చి మీ రూమ్లలో దొరుకుతాడు. అక్కడ బయట కూర్చొని అందరిని కిందికి పిలుచుకొని మాట్లాడతాడు. చేతులు వేసుకుంటా మాట్లాడతాడు. ప్రతి ఒక్కరి మీద చేతి వేస్తాడా? అలాగే ప్రతి ఒక్కరి పైన చేతులు వేస్తాడు. చేతులు వేస్తుండ ఆంటీ ఒక్కసారి చెప్పండి కదా అంటే అక్కడ వర్కర్లు అంటారు కదా, ఏం కాదు మీకు అన్నలాంటోడే కదా, వేస్తే పడితే ఏమవుతుంది అని మాట్లాడతారు. మళ్ళా తినడానికి పోయినప్పుడు మంచిగా ఉందా మీకు, గట్లంటోళ్ళు అయితేనే కరెక్ట్ మంచిగా అయింది మీకు అని మాట్లాడతారు. నేను బీసీ హాస్టల్ నుంచి వచ్చిన. అక్కడ మాకు ఏదైనా మిస్బిహేవ్ చేసినప్పుడు కూడా మా ఆంటీ వాళ్ళు అక్కడే ఉంటారు కానీ ఎవ్వరు కూడా మాట్లాడరు, నవ్వుతూ ఉంటారు. కానీ ఆయనకు పెళ్ళి అయిపోయింది కదా, ఒక పాప ఉంది కదా, ఆయన బ్యాచిలర్ కాదు కదా, ఏమవుతుంది అనేసి అంటారు. మళ్ళీ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. పేరెంట్స్ గురించి కూడా గాడిదలు అన్నారా మిమ్మల్ని అది ఇది అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. బయట రోడ్డు మీదకి వెళ్ళి ఎవరన్నా పోతుంటే కూడా వాడు మీకోసమే వస్తున్నాడు, వానికి మీరు సిగ్నల్స్ ఇస్తున్నారు అని చెప్పేసి మాట్లాడతారు. అర్థం ఆయన డైలీ వస్తాడు రాజేష్ అన్న టైం. వర్కర్స్ కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. అసలు కొంచెం కూడా మరి వాళ్ళ అమ్మాయిలు వాళ్ళతో ఇవి మాట్లాడాలా ఇవి మాట్లాడదా అన్నట్టు ఏముండదు. మాకు ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉంటే కూడా దాని గురించి మరీ గలీజ్గా మాట్లాడేస్తారు. అర్థం వార్డెన్ నేమ్ శారద, కొడుకు ప్రతిరోజు ఆయననే వస్తాడు. ఆయన ఆమె అసలు ఒక్కరోజు కూడా రాదు. ఆమె రాదు, బోనోఫైడ్స్ కి మాత్రమే వస్తుంది. ఏదైనా ఆఫీసర్ ఎవరైనా చెకింగ్ వచ్చినప్పుడు మాత్రమే వస్తారు. ఏలూరు జిల్లా తడికలపూడి జంగారెడ్డిగూడెం వైపు వెళ్లే ప్రధాన రహదారులు అధ్వానంగా మారాయి.
గత 10 ఏళ్లుగా దెబ్బతిన్న స్థితిలో ఉన్నాయి. ఈ రహదారుల పరిస్థితి రోజు రోజుకు మరింత అధ్వానంగా మారిపోతుంది. ఎక్కడ చూసినా గుంతలే పగుళ్లే కనిపిస్తున్నాయి. ఫలితంగా వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. లారీలు, కార్లు తరచూ పాడవుతుండడంతో డ్రైవర్లు రోడ్డుపై ప్రయాణించడానికి జంకుతున్నారు. వాహనాలు సరిగా మలుపు తిప్పలేక ప్రమాదాల్లో పడే పరిస్థితులు ఏర్పడుతుంది. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఇంకా ఈ రహదారులపై ఎటువంటి అభివృద్ధి పనులు ప్రారంభించకపోవడంతో ప్రజలు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇలాగే ఉన్నాయండి రోడ్లు. లారీ కమాన ప్లేట్లు ఇరిగిపోతున్నాయి. ఈ రోడ్డు పట్టించిన నాదుడే లేడు. 10 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి అండి. ఇది మెయిన్ కమాన ప్లేట్లు 2-3 ప్లేట్లు ఇరిగిపోయినాయి ఈ రోడ్లో. మరీ వరస్ట్ అండి. ఇక్కడి నుంచి తడికిలపూడి వరకు ఇదే పొజిషన్ అండి. ఇటు జంగారెడ్డిగూడెం చాలా ఇబ్బంది పడుతున్నాను లారీ డ్రైవర్లు. మాకు బాగా ఇరిగిపోయి ఒక్కో బండికి వచ్చి 20,000-30,000 అవుతుందండి. మన లారీకి అయితే 20,000 అయిందండి. ఇక్కడ గోతులు ఆగిపోతుంది బండి. అదండి పరిస్థితి. ఈ రోడ్లు ఈ ఎమ్మెల్యే గారు స్పందించి ఈ రోడ్లు కొద్దిగా గమ్మును పూర్తయ్యేలా చూడండి సార్. చాలా ఇబ్బంది అయిపోతున్నాను లారీ ఫీల్డ్కి. ఇదిగోండి సార్ మా పరిస్థితి అండి. ఇక్కడ ఇలా ఇరిగిపోయినండి ప్లేట్లు. ఇదిగోండి 3 ప్లేట్లు ఇరిగిపోయినాయి సార్. ఆంధ్రప్రదేశ్కి ఎమ్మెల్యే గారు ఈ రోడ్లు చూస్తున్నాను. నుంచి ఏలూరు వెళ్ళే రహదారిలో ప్రధాన రహదారి సుమారు 10 సంవత్సరాల క్రితం కూడా ఇదే చండాలంగా ఉంటుంది రోడ్డు. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది, అయినా దీన్ని పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్యే గారి దగ్గర ఉండి కొంచెం ఈ రోడ్డు కొంచెం చాలా ఫాస్ట్గా కొంచెం మెయిన్ రోడ్డు కాకపోయినా కొంచెం గోతులైనా పూడ్చి మంచిగా ఫాస్ట్గా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. రోడ్లు వల్ల చాలా డ్రైవర్లు అయిపోతున్నాయి. కార్లు బండ్లు మొత్తం చాలా పాడవుతున్నాయి. చాలా ఇబ్బంది ఉంటుంది. ఏంటి ఎమ్మెల్యే గారే కొద్దిగా స్పందిస్తే బాగానే ఉంటుంది. రోడ్డు ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం రోడ్డు బాగోలేదు. ఇవన్నీ అక్కడికక్కడ గోతులు తవ్వి మానేశారు కానీ పోతలేదు. సైడ్లు అన్నీ తవ్వేశారు అక్కడికక్కడ. ఇవన్నీ పోతలేదు. కొద్ది ఎమ్మెల్యే గారు స్పందించి పోతే బాగానే ఉంటుంది. రోడ్లు కొద్ది చూడమని చెప్పారు. కొన్ని బాగు చేశారు, కొన్ని బాగు చేయలేదు. మెయిన్ రోడ్లు బాగు చేసినా బాగానే ఉంటుంది. మరి అక్కడ సందుల్లో అక్కడక్కడ రోడ్లు బాగు చేస్తున్నారు కానీ మెయిన్ రోడ్లు బాగు చేస్తారు. ఈ రోడ్లు బాగు చేస్తే బాగానే ఉంటుంది. ఈ ట్రాఫిక్ ఇదంతా బాగా ఇబ్బంది అవుతుంది. 10 సంవత్సరాల నుంచి ఇలాగే ఉన్నాయండి రోడ్డు. బీఆర్ఎస్ నేతలు షంబీపూర్ రాజు, కేపీ వివేకానంద చేసిన వ్యాఖ్యలను కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నేత బొంగునూరి కిషోర్ రెడ్డి ఖండించారు. కేటీఆర్ దగ్గర ఊడిగం చేసేవారు ఇవాళ అధికార పార్టీ నేతలయ్యారని విమర్శించారు. ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు 10 ఏళ్లలో ఉద్యమకారులకు అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. సోషల్ మీడియాలో మేము ఏ పోస్టులు పెట్టినా కేసులు పెడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అడ్డమైన మాటలు మాట్లాడుతుంటే ఊరుకుంటూ కూర్చుంటారా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రజానీకం కూడా దాన్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేస్తలేరు. అందుకే మీకు ఏ పని లేక అక్కడికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ మళ్ళా మా కింది నాయకులు మాట్లాడుతుంటే వాళ్ళ మీద విషపూరితమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా సీఎం గారి దగ్గర హోమ్ మినిస్టర్ ఉన్నది కనుకనే ఈరోజు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉన్నది. గత 10 సంవత్సరాలు మీరు చేసినటువంటి పరిపాలనలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరు పదే మైనంపల్లి గారిని విమర్శిస్తున్నారు. మైనంపల్లి గారిని విమర్శించే ముందు మీ స్థాయి ఏందో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. గతంలో గత 10 సంవత్సరాలు మైనంపల్లి అనే వ్యక్తి మీ ఎంబడే ఉండే కదా, మీకు సహకరించిండు కదా. ఆ రోజు మైనంపల్లి గారి దగ్గర మీరు ఏ విధంగా బతిలాడుకొని మీ టికెట్ కోసం మీకు షంబీపూర్ రాజు గారికి గొడవల కారణంగా ఎన్నో గొడవలు అవుతుంటే వాటిని మైనంపల్లి గారే కదా సార్ట్అవుట్ చేసింది, మీకు టికెట్ ఇప్పించింది. అవన్నీ మర్చిపోయి ఈరోజు మైనంపల్లి గారిని తిడితే మా అధినేత దగ్గర మాకు మెప్పు పొందుతామని చెప్పి చిల్లర మాటలు మాట్లాడుతారు. ఆ చిల్లర మాటలు మానుకోవాలని కేపీ వివేకానంద గారికి నేను హితవు పలుకుతున్నాను. అంతేకాదు మైనంపల్లి అనే వ్యక్తి ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీలో పోయిండు. ఆ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీకి పోయేటప్పుడు హైదరాబాద్లో మల్కాజ్గిరి ఎంపీ క్యాండిడేట్ లేకుండే. ఆ రోజు ఆయన ఎంపీ టికెట్ తీసుకొని
స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఆయన యొక్క సత్తా, ఆయన యొక్క బలం చూసి మీరు ఆయనను గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. ఆ రోజు గ్రేటర్ హైదరాబాద్కి ఇన్ఛార్జ్గా నియమించిన తర్వాత ఆయన 99 సీట్లు తీసుకొచ్చిన తర్వాత మీరు ఆయనకు ఎమ్మెల్సీ టికెట్తో పాటు తర్వాతకు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం జరిగింది. మీరు అవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు మైనంపల్లి గారు ఏదో మన కేటీఆర్ గారు కాలు మొక్కిరని చెప్పి మాట్లాడుతున్నారు. మొన్న కూడా మీరు సార్వత్రిక ఎన్నికలలో మల్కాజ్గిరి టికెట్ మైనంపల్లి గారికి కేటాయించిన తర్వాత నాకు ఈ టికెట్ వద్దు అని చెప్పి బయటికి వచ్చిన సత్తా ఉన్నటువంటి వ్యక్తి మైనంపల్లి గారు. అది ఒక్కసారి మీరు దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. పదే పదే దమ్ము ధైర్యం గురించి మాట్లాడుతున్నావు. మైనంపల్లి గారి దమ్మేందో, సత్తా ఏందో, బలం ఏందో మీకు అంతా తెలుసు. ఎందుకంటే 10 సంవత్సరాలు మీరు ఆయనతోనే ఉన్నారు. ఆయన ఉండేటటువంటి ప్రాంతం కూడా మన ప్రాంతంలోనే ఉంటాడు కనుక ఆయన గురించి మొత్తం తెలుసు. ఆయనతో మీరు ఏ విధంగా హెల్ప్ తీసుకున్నారో అందరికీ కూడా తెలుసు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. అదేవిధంగా షెంబిపూర్ రాజు గారు కూడా అనేక విధాలుగా మాట్లాడిండు. గత 10 సంవత్సరాలలో ఆయన ఒక మకుటం లేని రాజులాగా ఈ యొక్క ప్రాంతాన్ని పరిపాలించడమే కాదు, ఇక్కడ ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేసిండు. ఈరోజు మైనంపల్లి గారిని అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులని ఒక మాట అంటుడు, రండి బట్టలిప్పి చూపిస్తా అని మాట్లాడుతుండు. ఒక శాసన మండలి సభ్యునిగా ఉండి నువ్వు ఈ మాట మాట్లాడతావా? నువ్వు నీ అధినేత కేటీఆర్ గారు బట్టలిప్పి చూపించారు కనుకనే మిమ్మల్ని మీ కేసీఆర్ గారిని ఫామ్ హౌస్లో కూర్చోబెట్టారని కూడా నేను ఈ యొక్క ప్రజలకు తెలియజేస్తున్నాను. సోషల్ మీడియాలో ఆషాఢ బోనాలు నాచారంలో అంగరంగ వైభవంగా జరిగాయి. శివసత్తులు ఒగ్గు జగ్గులతో కలకల్లాడాయి. బోనాలు ఎత్తుకొని నాచారం నుంచి మహంకాళి దేవాలయం వరకు అంగరంగ వైభవంగా బోనాల జాతర కొనసాగింది. ఈ కార్యక్రమంలో భారీగా భక్తులు పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.